నమస్కారాలు. వచ్చినటువంటి లబ్ధిదారులకి, అలాగే వచ్చినటువంటి మీడియా మిత్రులకి, పోలీస్ సిబ్బందికి, ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక మంచి కార్యక్రమం. ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని పథకాలను ప్రవేశపెట్టినప్పుడు మళ్ళీ ప్రభుత్వాలు మారినప్పుడు ఆ పథకాలను కంటిన్యూ చేస్తుంది అంటే అది మంచి పథకం అని మనం భావించాలి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి కార్యక్రమాలు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి కార్యక్రమాలు కానీ, రైతు రుణమాఫీ లాంటి కార్యక్రమాలు కానీ చేసినప్పుడు మళ్ళీ వచ్చే ప్రభుత్వం వాటిని టేక్ ఓవర్ చేసి మళ్ళీ కంటిన్యూ చేయడం జరిగింది. ఎందుకంటే అది ప్రజలకు తప్పనిసరిగా అవసరం, దానివల్ల పేద ప్రజలకు మేలు జరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకం ప్రజల్లో కలిగినప్పుడు ఆ యొక్క పథకాన్ని మనం తీసేస్తే ప్రజల నుండి వ్యతిరేకత ఎదురవుతుంది, ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరు వస్తుంది. అదేవిధంగా పోయిన ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ పెట్టినప్పుడు నిరుపేదలు వాళ్ళ కుటుంబాల్లో కనీసం పెళ్లి బట్టలు కూడా కొనుక్కోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఈ యొక్క కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా వాళ్ళకు పిల్లలకు కొంత ఒక స్థాయిలో పెళ్లి చేసుకునే అవకాశం కలిగింది. కాకపోతే ఫస్ట్లో ఇచ్చినప్పుడు ఏంటంటే అమ్మాయి పేరు మీద చెక్కులు ఇవ్వడం వలన అత్తగారి వాళ్ళతో గొడవలు అవ్వడము, ఏ కార్యక్రమం మొదలుపెట్టినా, ఏ ప్రభుత్వం మొదలుపెట్టినా మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతావు. తర్వాత రాను రాను కూడా వాటిలో ఉన్నటువంటి ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వం వాటిని సరి చేస్తూ మళ్ళీ రూల్స్ రెగ్యులేషన్స్ మారుస్తూ పోతుంది. అదే క్రమంలో అప్పుడు ఆ విధంగా ఇబ్బంది జరిగినప్పుడు మళ్ళీ తర్వాత ఏం చేశారు అంటే ఈ చెక్కులు ఏవైతే ఉన్నాయో స్థానిక శాసనసభ్యులు సోదరులు ప్రభాకర్ రెడ్డి గారికి, మరియు ఇక్కడ ఇన్ఛార్జ్ మా నాయకుడు శ్రీనివాస్ రెడ్డి గారికి, ప్లీజ్ ఎవరు కూడా అట్లా చేయకండి దయచేసి. మనం ప్రజల కోసం పనిచేస్తున్నాం, ప్రజల కోసం పనిచేద్దాం. బయట పార్టీ కార్యక్రమాలలో మనం ఎటువంటి కార్యక్రమాలు చేసుకుందాం. మనం ఈ ఆనవాయితీ దయచేసి ఇలాగే కొనసాగిస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి అధ్యక్షత వహించినటువంటి స్థానిక శాసనసభ్యులు సోదరులు ప్రభాకర్ రెడ్డి గారికి, మరియు ఇక్కడ ఇన్ఛార్జ్ మా నాయకుడు శ్రీనివాస్ రెడ్డి గారికి, ప్రజల కోసం పనిచేద్దాం. బయట పార్టీ కార్యక్రమాలలో మనం ఇటువంటి కార్యక్రమాలు చేసుకుందాం. మనం ఈ ఆనవాయితీ దయచేసి ఇలాగే కొనసాగిస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. అదేవిధంగా వేదిక మీద కూర్చున్నటువంటి కలెక్టర్ గారికి మరియు ఇతర నామినేటెడ్ కానీ, ఎలక్టెడ్ కానీ హృదయపూర్వక నమస్కారాలు. వచ్చినటువంటి లబ్ధిదారులకి, అలాగే వచ్చినటువంటి మీడియా మిత్రులకి, పోలీస్ సిబ్బందికి, ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి కార్యక్రమం. ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని పథకాలను ప్రవేశపెట్టినప్పుడు మళ్ళీ ప్రభుత్వాలు మారినప్పుడు ఆ పథకాలను కంటిన్యూ చేస్తుంది అంటే అది మంచి పథకం అని మనం భావించాలి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి కార్యక్రమాలు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి కార్యక్రమాలు కానీ, రైతు రుణమాఫీ లాంటి కార్యక్రమాలు కానీ చేసినప్పుడు మళ్ళీ వచ్చే ప్రభుత్వం వాటిని టేక్ ఓవర్ చేసి మళ్ళీ కంటిన్యూ చేయడం జరిగింది. ఎందుకంటే అది ప్రజలకు తప్పనిసరిగా అవసరం, దానివల్ల పేద ప్రజలకు మేలు జరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకం ప్రజల్లో కలిగినప్పుడు ఆ యొక్క పథకాన్ని మనం తీసేస్తే ప్రజల నుండి వ్యతిరేకత ఎదురవుతుంది, ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరు వస్తుంది. అదేవిధంగా పోయిన ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ పెట్టినప్పుడు నిరుపేదలు వాళ్ళ కుటుంబాల్లో కనీసం పెళ్లి బట్టలు కూడా కొనుక్కోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఈ యొక్క కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా వాళ్లకు పిల్లలకు కొంత ఒక స్థాయిలో పెళ్లి చేసుకునే అవకాశం కలిగింది. కాకపోతే ఫస్ట్లో ఇచ్చినప్పుడు ఏంటంటే అమ్మాయి పేరు మీద చెక్కులు ఇవ్వడం వలన అత్తగారి వాళ్ళతో గొడవలు అవ్వడము, ఏ కార్యక్రమం మొదలుపెట్టినా, ఏ ప్రభుత్వం మొదలుపెట్టినా మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతావు. తర్వాత రాను రాను కూడా వాటిలో ఉన్నటువంటి ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వం వాటిని సరి చేస్తూ మళ్ళీ రూల్స్ రెగ్యులేషన్స్ మారుస్తూ పోతుంది. అదే క్రమంలో అప్పుడు ఆ విధంగా ఇబ్బంది జరిగినప్పుడు
అమ్మాయి తల్లి పేరు మీద వచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మేము అధికారంలోకి వచ్చినాక చాలా కళ్యాణాలక్ష్మి పెండింగ్ ఉండే గత ప్రభుత్వం సమయంలో ఉన్నప్పుడు అవన్నీ క్లియర్ చేసుకుంటూ ఇప్పుడు జరుగుతున్న శుభకార్యాలకు సంబంధించిన చెక్కులు కూడా త్వరగా గ్రీన్ ఛానల్ ద్వారా ఇవ్వాలనేటువంటి ఒక లక్ష్యంతో ప్రభుత్వము వెంటనే వాటిని క్లియర్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే లక్ష్మి చెక్కుల కింద 70 మంది చేగుంట మండలంలో, 20 మంది నార్సింగ్ మండలం లబ్ధిదారులకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి 4 పథకాలు కూడా ఈరోజు ఇందిరమ్మ కమిటీలు గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాయి. మీ గ్రామాల్లోకి వచ్చారా? మా చేతులు ఎత్తండి ఎవరి గ్రామాల్లోకి వచ్చారు. స్టార్ట్ అయింది. ఒక్కొక్క గ్రామంలో వస్తారు. వచ్చి 4 పథకాల గురించి, రైతు భరోసా ఒకటి, ఇందిరమ్మ ఇల్లు ఒకటి, మరి రేషన్ కార్డు ఒకటి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఒకటి, ఈ 4 సంక్షేమ పథకాలను కూడా ప్రభుత్వం ప్రజలకు తీసుకుపోవాలనేటువంటి లక్ష్యంతో మొదలు పెట్టడం జరిగింది. మరి రైతు భరోసా అన్నది సంవత్సరానికి 12,000 రూపాయలు 2 విడతలుగా రైతులకు ఇవ్వాలని, మరి గతంలో 10,000 ఇచ్చేవాళ్ళు దాన్ని 2,000 పెంచుతూ 12,000 చేస్తూ, మరి వ్యవసాయ యోగ్యమైన భూమి ఉన్న ప్రతి ఎకరాకి కూడా మరి యొక్క రైతు భరోసా కార్యక్రమము అందడం జరుగుతుంది. అక్కడ ఎక్కడ కూడా రాజకీయం లేదు. దానికి అధికారులకు స్పష్టమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏ భూములకైతే ఇవ్వాలో 100% ఆ భూములకి 100% లబ్ధిదారులకి ఆ యొక్క అమౌంట్ మీ యొక్క ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇళ్ళ విషయానికి వచ్చినప్పుడు కూడా అందరినీ కూడా ఊర్లలోకి వచ్చి ఎంక్వైరీ చేసి మీ స్థలాల ముందు, మీ ఇళ్లకు ముందు మిమ్మల్ని ఫోటో దింపి మీ లిస్టు కూడా ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి 3,500 ఇళ్ళు ఒక నియోజకవర్గానికి మంజూరు చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా ఉన్న చోట ఇంకా అదనంగా కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఇప్పుడు పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అంటే పేదవాళ్ళలోకెల్లా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో మొదట వాళ్ళ లిస్టును మనం ఫైనల్ చేయడం జరుగుతుంది. మిగతా వాళ్ళు అనుకోవచ్చు నాకు రాలేదు అని. అమ్మ ఈరోజు మనం ఇప్పుడు మొదలు పెట్టాము, దీన్ని కంటిన్యూ చేస్తాము, ప్రతి సంవత్సరం కూడా ఇచ్చుకుంటూ పోతాము. మీ అందరికీ కూడా 100% చేరే వరకు కూడా ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకుంటుంది. కాబట్టి కొంతమంది ఊర్లలో లేకపోయినా కూడా మీరు బాధపడవలసిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ మీ అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే మళ్ళీ ఎంక్వైరీ కూడా తయారు చేసి ఆ లిస్ట్ కూడా ప్రిపేర్ చేసి పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఒక్కరు కూడా మిస్ కాకుండా అందరి రిపోర్ట్స్ కూడా మరి అప్లోడ్ చేసి అందులో అర్హులైన వాళ్ళను గ్రామ సభలు పెట్టి, మరి మేమేదో లోపల 4 ఆఫీసర్ కలెక్టర్ దగ్గర ఎమ్మెల్యేలు కూర్చొని మందులో కూర్చొని చేయకుండా గ్రామ సభలోనే ఈ పేరు చదివి ఈమెకు ఇల్లుందా, ఈమె ఇంటికి అర్హురాలా, ఇవ్వచ్చా అని మీ చోట ఒప్పించి, మరి అదేవిధంగా రైతులకు రైతు భరోసా ఇచ్చేటప్పుడు కూడా మీతోటే అక్కడ తెలుసుకొని వాస్తవాలు తెలుసుకొని అర్హులైన వాళ్ళకి, ఎందుకంటే గతంలో మనకు తెలుసు వాళ్ళే అమ్మ ఈరోజు మనం ఇప్పుడు మొదలు పెట్టాము, దీన్ని కంటిన్యూ చేస్తాము, ప్రతి సంవత్సరం కూడా ఇచ్చుకుంటూ పోతాము. మీ అందరికీ కూడా 100% చేరే వరకు కూడా ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకుంటుంది. కాబట్టి కొంతమంది ఊర్లలో లేకపోయినా కూడా మీరు బాధపడవలసిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ మీ అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే మళ్ళీ ఎంక్వైరీ కూడా తయారు చేసి ఆ లిస్ట్ కూడా ప్రిపేర్ చేసి పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఒక్కరు కూడా మిస్ కాకుండా అందరి రిపోర్ట్స్ కూడా మరి అప్లోడ్ చేసి అందులో అర్హులైన వాళ్ళను గ్రామ సభలు పెట్టి, మరి మేమేదో లోపల 4 ఆఫీసర్ కలెక్టర్ దగ్గర ఎమ్మెల్యేలు కూర్చొని మందులో కూర్చొని చేయకుండా గ్రామ సభలోనే ఈ పేరు చదివి ఈమెకు ఇల్లుందా, ఈమె ఇంటికి అర్హురాలా, ఇవ్వచ్చా అని మీ చోట ఒప్పించి, మరి అదేవిధంగా రైతులకు రైతు భరోసా ఇచ్చేటప్పుడు కూడా మీతోటే అక్కడ తెలుసుకొని వాస్తవాలు తెలుసుకొని అర్హులైన వాళ్ళకి, ఎందుకంటే గతంలో
మనకు తెలుసు, వాళ్ళకు మంచి ఉద్దేశంతో ఇచ్చినా కూడా అది దుర్వినియోగమైంది. అంటే పంట వేయని ప్లేసెస్కు గుట్టలు, చెట్లు, గుట్టలు అట్లాంటి వాటికి కూడా వెళ్ళినాయి. దానివల్ల కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం వృధా అయింది. మన లక్ష్యం ఏంటంటే అర్హులైన వాళ్ళందరికీ అందాలి, ఏ ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కావద్దు ప్రజా ధనం అనే లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇంకా కొట్లాడుకోకండి, అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ కమిటీ ఉంటుంది. ఇందిరమ్మ కమిటీని కూడా దయచేసి ఎవరు కూడా డిస్టర్బ్ చేయలేదు. ఎందుకంటే మేము అఫీషియల్గా గవర్నమెంట్ తరఫు నుంచి ఇందిరమ్మ కమిటీ వేసినప్పుడు వాళ్ళు కూడా అధికారులతో పాటు వచ్చి స్టేజ్గా మీద కూర్చుంటారు. కానీ వెరిఫికేషన్ తీసుకోవడం అంతా కూడా ప్రభుత్వం ద్వారానే జరుగుతుంది. ఫైనల్గా గ్రామ సముదాయాల ఎంపిక జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎక్కడా కూడా రాజకీయం చేసే అవకాశం లేదు. కాబట్టి మీరందరూ కూడా సహకరించండి. మీలో ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా అర్హులు ఉంటే వాళ్ళు కూడా ఈ లిస్టులోకి యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి అన్ని పార్టీల వాళ్ళు కూడా దీనికి సహకరించాలి. ముఖ్యంగా మరి ఎమ్మెల్యే గారు ఈ సహకారం కూడా తప్పకుండా ఉండాలి. కలెక్టర్ గారు మీరు అధికారులను మరి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ గవర్నమెంట్ నుంచి వచ్చాయో దాన్ని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాలు ఒక ఛాలెంజ్గా తీసుకొని ప్రభుత్వం ఈరోజు లోటు బడ్జెట్లో ఉన్నా కూడా ఏదో ఒక రకంగా ఈరోజు మరి డబ్బులు కూడగట్టి ప్రజలకు సంక్షేమం అందించాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినప్పుడు అది దుర్వినియోగం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అధికారులదే. ఎందుకంటే మేము పాలన చేసే వాళ్ళము, కానీ అడ్మినిస్ట్రేషన్గా గ్రౌండ్ లెవెల్లో మీరే ప్రజలకు మాకు వారధులు. మీరు మంచిగా పనిచేసినప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. కాబట్టి మీరు ఆ విధంగా పనిచేసి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ 4 పథకాలు కూడా అందే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ మరి ఇక్కడ వచ్చిన లబ్ధిదారులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీ పెళ్ళిళ్ళైన పిల్లలకు ఆశీర్వాదం ఇస్తారు. మీరు రైతులకు బోనస్ ఇస్తామని బోనస్ ఇచ్చాము, రుణమాఫీ ఇస్తామని చెప్పి రుణమాఫీ ఇచ్చాము. ఈరోజు రైతులకు బోనస్ ద్వారానే రైతు భరోసా కంటే ఎక్కువ డబ్బులు వచ్చాయి. ఆ విధంగా హైయెస్ట్ ప్యాడీ అంటే హైయెస్ట్ వరి పండించిన రాష్ట్రంగా కూడా మన రాష్ట్రం ఈరోజు ముందుంది. ఈసారి కూడా మంచి వర్షాలు ఉంటాయి, మంచి పంటలు పండుతాయి, మీకు మంచి గిట్టుబాటు ధర వస్తుంది. రైతులు అందరూ కూడా ఆనందంగా ఉండే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అయితే మన ఈ పనికి ఆహారం గుంట భూమి కూడా వాళ్ళకు లేకుండా ఉన్న ప్రతి కుటుంబానికి కూడా 2 విడతలుగా సంవత్సరానికి 12,000 రూపాయలు ఆ కుటుంబ ఖాతాలో మీరు ఎవరి ఖాతా ఇస్తే ఆ ఖాతాలో ఇవ్వడం జరుగుతుంది. ఇది మీరు అనుకోవచ్చు, మా ఇంట్లో 4 ఉన్నాం కదా, 4 పనికి పోతున్నాం కదా, మన 4కి కూలీలనే కదా అనేటువంటి మాట మీకు రావచ్చు. కానీ మేము మనిషిని యూనిట్గా తీసుకోకుండా మీ కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని మీ కుటుంబం అంతా 20 రోజులు పనిచేసిన కుటుంబాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ కుటుంబానికి మాత్రం ఈ యొక్క 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటికీతో పాటు రేషన్ కార్డు కూడా గత చాలా సంవత్సరాలుగా గత ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వలేదు. చాలా మంది చాలా తిరిగి వెళ్ళిపోయారు. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇల్లు సెలెక్ట్ చేయాలన్నా కూడా మీకు రేషన్ కార్డు లేకపోతే ఇల్లు రాదు, మీకు ఒక ఆశయం కూడా ఉండొచ్చు. కాబట్టి వీటి పక్క సైమల్టేనియస్గా రేషన్ కార్డు ఇచ్చుకుంటూ మన ఇళ్ళ సెలెక్షన్ కూడా మీకు నడుస్తుంది. మీరు రేషన్ కార్డు అప్లికేషన్ పెట్టుకున్నాక మీకు రేషన్ కార్డు వచ్చినాక మళ్ళీ మీరు ఇల్లు కోసం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అప్పుడు మళ్ళీ మీకు వెరిఫికేషన్ కోసం వస్తారు, మళ్ళీ మిమ్మల్ని బెనిఫిషరీ. 2 మండలాలకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేవర్యులు మంత్రివర్యులు కొండా సురేఖ అక్క గారికి, మరి అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారికి, మరి గౌరవ ఆర్డీఓ గారికి, మరి ప్రభుత్వ అధికారులకు, మీడియా మిత్రులకు, లబ్ధిదారులకు, మరి అన్ని గ్రామాల నుంచి విచ్చేసిన తాజా మాజీ సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, కళ్యాణ లక్ష్మి అంటే ఇది గొప్ప వరం. పేదవారికి మరి పెళ్లి చేసుకోవాలంటే, ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే మరి ఎంతో కష్టం.
అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. మరి దాన్ని పురస్కరించుకొని మరి గత ప్రభుత్వంలో మరి కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్నాం. దాన్ని అంచెలంచెలుగా ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి కూడా మరి మనం ముందుకు తీసుకుపోతున్నాం. మరి ఇప్పటి ప్రభుత్వం కూడా దాన్ని నిర్వహిస్తున్నందుకు మరి మన లబ్ధిదారుల తరఫున మన తరఫున మరి దానికి ఇచ్చేసిన మన గౌరవ మంత్రి గారికి కూడా మనం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ముఖ్యంగా చేగుండ కానీ నార్సింగ్ కానీ మరి చాలా మంది ఎస్టీలు బీసీలు మరి లంబాడి కుటుంబాలు చాలా మంది ఉన్నారు. మరి అణగారిన కుటుంబాల నుంచి మరి పేదవారి పెళ్లిళ్లకు ఎంతో సహాయపడుతుందని చెప్పి ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. మరి ఈరోజు ముఖ్యంగా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మరి దుబాక నియోజకవర్గానికి సంబంధించిన మరి అన్ని మండలాల్లో కూడా మరి కార్యక్రమాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసుకుందాం. మరి దీన్ని మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ మంత్రి గారిని మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నాను. మరి లంబాడి కుటుంబాలు చాలా మంది ఉన్నారు. మరి అణగారిన కుటుంబాల నుంచి మరి పేదవారి పెళ్లిళ్లకు ఎంతో సహాయపడుతుందని చెప్పి ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. మరి ఈరోజు ముఖ్యంగా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మరి దుబాక నియోజకవర్గానికి సంబంధించిన మరి అన్ని మండలాల్లో కూడా మరి కార్యక్రమాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసుకుందాం. మరి దీన్ని మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ మంత్రి వారిని మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నాను. సహకరిస్తే బాగుంటుంది. కొన్ని చిల్లర మాటలు చిల్లర పనులు చేయకుండా కొంచెం విజ్ఞతగా ఉంటే బాగుంటుందని చెప్పి మరి నేను చెప్తున్నా. మరి జనరల్గా ఏ గ్రామాలలో పోయినా మరి ఒక ఎమ్మెల్యే కానీ ఒక సర్పంచ్ కానీ ఒక ఎంపీటీసీ కానీ వాళ్ళని గౌరవంగా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. అదే పాటించాలి. మరి అది విజ్ఞతకే వదిలేస్తున్నాము. మరి చిల్లర పుల్లర రాజకీయాలు చేయకుండా ఒక విజ్ఞతకు మంత్రి గారి మీద మేము చాలా గౌరవము, చాలా రెస్పెక్ట్. ఆమె మేము ఎప్పుడు కూడా చిన్న చూడలేదు. ఏ ప్రోగ్రాంకి వచ్చినా ఎక్కడైనా మేము గౌరవించుకున్నాం. ఒక ఆడబిడ్డగా ఒక మంత్రిగా అన్ని విధాలుగా గౌరవించుకున్నాం. అదే తరహాలో భవిష్యత్తులో కూడా మరి మేము చూసుకునే బాధ్యత మా మీద ఉంటుంది. కాబట్టి అన్ని కార్యక్రమాలలో ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ కలెక్టర్లు కానీ మరి ఒక ఏదైతే ప్రజల కోసం అందరం కూడా పనిచేస్తున్నాం. అదే విషయం ఇందాక మంత్రి గారు కూడా చెప్పిండ్రు. అందరం కూడా ప్రజాప్రతినిధులం కాబట్టి దీనికి అందరూ సహకరిస్తే బాగుంటుంది. అధికారులు, ఆర్టీఓలు, పోలీసు వాళ్ళు కూడా ఒక ప్రోటోకాల్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా ప్రభుత్వం ఉండొచ్చు, మళ్ళీ ప్రతిపక్షంలో ఉండొచ్చు, మళ్ళీ అధికారంలో ఉండొచ్చు. దానికి కొన్ని డైరెక్షన్స్ ఉంటాయి. ఆ డైరెక్షన్స్ కూడా ఫాలో కావాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉండదు. కాబట్టి మరి కొన్నింటిని చిల్లర పుల్లరగా చేయకుండా మరి అధికారులు ఎవరైతే ప్రోటోకాల్ ఉంటుందో వాళ్ళే వేదిక మీద ఉంటే గౌరవంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి లబ్ధిదారులకు ఇప్పుడు చెట్లు పంపిణీ కార్యక్రమం చేయవలసిందిగా చెక్కులు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు పైకి రావాలి. మనకు కూడా కొంచెం సంస్కారం ఉండాలి. మరి ఇందాక మేడం గారు చెప్పిన దానికి ప్రతి ఒక్కదానికి కూడా మేము సహకరిస్తున్నాము. మరి ప్రభుత్వ ఇప్పుడు చెక్కులు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు పైకి రావాలి. రాజకీయాలు చేయకుండా ఒక విజ్ఞతకు మంత్రి గారి మీద మేము చాలా గౌరవము, చాలా రెస్పెక్ట్. ఆమె ఎప్పుడు కూడా చిన్న చూడలేదు. ఏ ప్రోగ్రాంకి వచ్చినా ఎక్కడైనా మేము గౌరవించుకున్నాము. ఒక ఆడబిడ్డగా ఒక మంత్రిగా అన్ని విధాలు
అదే తరహాల భవిష్యత్తులో కూడా మరి మేము చూసుకునే బాధ్యత మా మీద ఉంటుంది కాబట్టి అన్ని కార్యక్రమాలలో ప్రభుత్వం దీనికి అందరూ సహకరిస్తే బాగుంటుంది. అధికారులు ఆర్టీఓలు మరి ఇందాక మేడం గారు చెప్పిన దానికి ప్రతి ఒక్కదానికి కూడా మేము సహకరిస్తున్నాము. మరి ప్రభుత్వ కార్యకలాపాలకు మరి ప్రభుత్వ అధికారులతో పాటు ప్రోటోకాల్ ఉన్న వాళ్ళు సహకరిస్తే బాగుంటుంది. కొన్ని చిల్లర పనులు చేయకుండా విజ్ఞతగా ఉంటే బాగుంటుందని చెప్పి మరి నేను చెప్తున్నా. మరి జనరల్గా ఏ గ్రామాలలో పోయినా మరి ఒక ఎమ్మెల్యే కానీ ఒక సర్పంచ్ బాధ్యత ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా ప్రభుత్వం ఉండొచ్చు, మళ్ళీ ప్రతిపక్షంలో ఉండొచ్చు, మన అధికారంలో ఉండొచ్చు. దానికి కొన్ని డైరెక్షన్స్ ఉంటాయి. ఆ డైరెక్షన్స్ కూడా ఫాలో కావాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంటుంది. కాబట్టి మరి కొన్నింటిని ఈ కార్యక్రమంలో ఈ రోజున మన నార్సింగి అండ్ చేగుంట మండలాలకు సంబంధించి మొత్తం 90 చెట్ల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. ఈ నగదు ఈ రోజున మన చెట్ల కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం మన దుర్గాక శాసనసభ్యులు దాన్ని కోరుతాము. నార్సింగి మండలం పోచమ్మ నర్సమ్మ